నువ్వు క్షమించాలి. Understand? అర్థమైందా? So many people think it's not forgive and forget. చాలా మంది ఏమనుకుంటూ ఉంటారు అంటే క్షమించి మరిచిపోవటము కాదు అనుకుంటారు. మన్నించా మరందరను అప్పుడు చాలా మంది ఏమనుకుంటారు అంటే క్షమిస్తే మరిచిపోవాలి అనుకుంటారు. But it's not true. కానీ అది వాస్తవం కాదు. Sometimes you forgive the people, but the action remember in our mind. కొన్నిసార్లు వారిని నువ్వు క్షమించినప్పటికీ వారు చేసిన కొన్ని క్రియలు అనేవి నీ మనసులో మెదులుతూ ఉంటాయి, జ్ఞాపకానికి వస్తూ ఉంటాయి. What happened, you know? ఏం జరుగుతుందంటే Before forgive, క్షమించడానికి ముందు you get angry. నీకు కోపం అనేది వస్తుంది. You try to repay something. ఏదైనా చేయాలి అనే ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. But after forgive, కానీ క్షమించిన తరువాత you no needed to forget that those incident. ఆ సన్నివేశాన్ని నువ్వు మర్చిపోవాల్సిన అవసరం ఏమీ ఉండదు. కానీ But you are not getting angry. కొన్ని మర్చిపోనప్పటికీ కూడా కోపం అనేది నీకు రాదు క్షమించిన తరువాత. I already forgive. నేను ఆల్రెడీ క్షమించేశాను కదా. Peaceful in our mind. నీ మనసులో ఒక సమాధానం స్థితి అనేది కలుగుతుంది. That the answer for forgive. ఈ యొక్క క్షమాపణకు జవాబు. For example, I have some problem in Bobby. ఉదాహరణకి నాతో ఆయనకు ఏదైనా సమస్య ఉంది అనుకుంటే Before forgive, క్షమించడానికి ముందు the same road, opposite side, they walk on the same road. చూడండి, క్షమించడానికి ముందు ఒకే రోడ్డు మీద ఎదురుబొదురున పడినా సరే. But I never met, I never like to meet Bobby. ఎదురుబొదురు పడినా సరే నన్ను కలవడానికి లేదా ఆయనను నేను కలవడానికి ఇష్టపడను. So I try to the side way. కాబట్టి ఎదురు పడ్డాడు అనుకోండి, ఆయన ముఖం చూడటం కూడా ఇష్టంగా ఉండదు. కాబట్టి పక్కన వంకరదారులు దొడ్డిదారులు వెళ్ళిపోతాం. Some people like this. Immediately is searching something for the ground. వెంటనే ఇలా ఇష్టం లేని వ్యక్తి ఎదురు పడగానే ఏదో నేల మీద పడేసుకున్నట్లు వెతుకుతూ ఉంటారు. Why? అవునా? ఎందుకు? It's not like to meet the face to face. ఎందుకంటే నీకు ఇష్టము లేని వ్యక్తిని ముఖాముఖిగా కలవటం నీకు ఇష్టం లేదు. Inside I have some bitterness. లోపల ఆ వ్యక్తి మీద కోపం లేదా ఒక చేదు అనేది నీకుంది. When you are forgive, అయితే నువ్వు ఎప్పుడైతే ఆ వ్యక్తిని క్షమిస్తావో, after you can God gave to the chance, you can meet ready. క్షమించిన తర్వాత ఆ వ్యక్తిని ఎదురుపడినా సరే అతన్ని ఎదుర్కోవడానికి, అతన్ని కలవడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. You automatically ask, how are you brother? Like, క్షమించిన తర్వాత ఇంతకు ముందు ఎదురు పడితే ముఖం చాటేసుకునే వాడివి క్షమించిన తర్వాత ఏమైపోతుందంటే ఎలా ఉన్నావు బ్రదర్ అనే అడిగే ఒక స్థితికి వచ్చేస్తావు. okay, అర్థమైందా? it does not erase in our memory. కొన్నిసార్లు ఆ సన్నివేశాలు మీ మెమరీలో, మీ మెదడులో మొత్తం చెరిగిపోవాల్సిన అవసరం ఉండదు. It does not erase the memory of the wrong. ఆ తప్పు అనేది మీ మెదడులో నుండి, మీ మెమరీలో నుండి పూర్తిగా తుడిచివేయబడకపోవచ్చు. So anything wrong in our neighbor or in our friend or in our family member, మీ కుటుంబంలో ఎవరైనా సరే, మీ పొరుగువాడైనా సరే, మీ స్నేహితుడైనా ఏదైనా తప్పు చేస్తే మీ విషయంలో automatically you think I forgive the people, immediately erase everything. క్షమించగానే మొత్తం కూడా ఎరేస్ అయిపోతుంది అని మనం అనుకుంటూ ఉంటాం. Again remember the action, immediately think I am not forgive. The God it's not accept the forgive like this. క్షమించిన వెంటనే మొత్తం చెరిగిపోతుంది, మొత్తం క్లీన్ అయిపోద్ది అని మనం అనుకుంటాం. కానీ కొన్నిసార్లు మరలా ఆ వ్యక్తి ఎదురుపడినప్పుడు ఆ వ్యక్తి చేసిన విషయాలు జ్ఞాపకం వస్తే వెంటనే మనం ఏమనుకుంటాం, ఆ వ్యక్తిని నేను సరిగ్గా క్షమించలేదు అనే ఒక బాధ వెంటనే మనకు కలుగుతుంది. Okay, అవునా? and also forgiveness is not abolishing the person's sin. Abolishing. క్షమాపణ అంటే ఆ వ్యక్తి చేసిన పాపమును తుడిచివేయటము అని అర్థము కాదు. ఒక వ్యక్తిని మనం క్షమిస్తున్నప్పుడు ఆ వ్యక్తి చేసిన తప్పును లేదా పాపమును మనం తుడిచేస్తున్నాము అని అర్థం కాదు క్షమించడము అంటే. Many times why we are not ready to forgive the people, you know. ఎందుకు అనేక సందర్భాలలో ఎక్కువ శాతం మనం
మనం మనుషులను క్షమించడానికి ఇష్టపడడం లేదంటే, For example, ఉదాహరణకి Bobby and myself have some problem. ఇప్పుడు ఉదాహరణకి ఆయనకు నాకు ఏదో ఒక ప్రాబ్లం ఉంది. I forgive Bobby. నేను బాబీ అంటే ఆయనను నేను క్షమించాను. Bobby said nothing happened. అంటే ఆయన నన్ను క్షమించాడు, నా సైడ్ ఏ మార్పు లేదు. But forgive is action in my personal life. ఎప్పుడైతే నేను క్షమిస్తున్నానో ఆ క్షమాపణ అనేది నా వ్యక్తిగత జీవితంలో అది నేను చేసే క్రియ. I only repay the debits. నేనే ఆ అచ్చి ఉన్న దానిని, ఆ రుణాన్ని నేనే తిరిగి చెల్లిస్తున్నాను. The Bible say I should repay my debits. బైబిల్ ఏమంటుంది? నా రుణములను నేను తిరిగి చెల్లించాలి అని చెప్తుంది. Sometimes the people are alive or pass away. కొన్నిసార్లు ఆ మనుషులు బ్రతుకుండొచ్చు, చనిపోయి కూడా ఉండొచ్చు మనం క్షమించవలసిన వారు. It's no problem. అది ఏదైనా పర్వాలేదు. If the pass away people also having any problem, that person and yourself, you should forgive the people. ఒకవేళ ఎవరైనా చనిపోయిన వారైనా, ఆ చనిపోయిన వ్యక్తితో మీకు ఏదైనా సమస్య ఉన్నా, మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ ఏర్పడినప్పుడు ఆ చనిపోయిన వ్యక్తి విషయంలో కూడా నువ్వు క్షమాపణ అడగాలి, క్షమించాలి. When you forgive, నువ్వు క్షమించినప్పుడు immediately that person on your side have ungodly soul tie, that soul tie broken. ఎప్పుడైతే ఆ వ్యక్తిని నువ్వు క్షమిస్తావో ఏం జరుగుతుంది అంటే, అప్పటి వరకు నీకును ఆ వ్యక్తికి మధ్య ఉన్న అపవిత్రమైన భక్తిహీనమైన ప్రాణబంధం ఉంటుంది కదా, అది క్షమించుట ద్వారా వెంటనే అది నరికివేయబడుతుంది. Understand? అర్థమైందా? So before forgive, క్షమించుటకు ముందు yourself and that person, మీకును ఆ అవతలి వ్యక్తికి ungodly soul tie, ఒక అపవిత్రమైన ప్రాణబంధము అనేది ఏర్పడింది. through the ungodly soul tie, ఈ ప్రాణబంధము ద్వారా, అపవిత్రమైన ప్రాణబంధము ద్వారా the kingdom of darkness send a curse through the ungodly soul tie in our life. ఆ అంధకార సంబంధమైన సాతాను సామ్రాజ్యము ఈ అపవిత్రమైన ప్రాణబంధము ద్వారా మీ జీవితములోనికి చీకటిని, అంధకారమును పంపిస్తుంది. So very careful. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. Sometimes the sickness, weakness also pass through the ungodly soul tie. కొన్నిసార్లు ఈ అపవిత్రమైన ప్రాణబంధాలు ఏర్పరచుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, వాటి ద్వారా రోగాలు, వ్యాధులు కూడా మనకు సంక్రమిస్తూ ఉంటాయి, మనలోనికి ప్రవేశిస్తూ ఉంటాయి. Sister Ezekiel Francis also wrote some book to deliver from the curse. ఈ యొక్క శాపము నుండి విడుదల పొందుట అనే ఒక పుస్తకమును బెనిటా ఎజికే ఫ్రాన్సిస్ గారు కూడా రాశారు. Okay, if you have chance you can read the book. ఒకవేళ మీకు అవకాశం ఉన్నట్లయితే ఆ పుస్తకాన్ని కొనుక్కొని చదవండి. Many books available. చాలా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. If you possible you can read, you can understand very clearly. ఒకవేళ మీకు అవకాశం ఉంటే ఆ పుస్తకం చదివితే మీరు చాలా సులువుగా అర్థం చేసుకోగలరు. Okay, సరేనా? every ungodly soul tie bring curse from the kingdom of darkness. అపవిత్రమైన ప్రతి విధమైన ప్రాణబంధము సాతాను సామ్రాజ్యములో నుండి కీడును మన జీవితాల్లోనికి తీసుకుని వస్తుంది. And also many people think forgive through cut in the relationship. చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే, వారితో సంబంధాన్ని తెంపుకోవటం ద్వారా క్షమించవచ్చు అనుకుంటున్నారు. So it's not true. అది వాస్తవము కాదు. Only ungodly soul tie only break. ఎప్పుడైతే ఆ వ్యక్తిని క్షమిస్తామో ఏమవుతుంది అంటే, బంధము తెగిపోదు కానీ ప్రాణబంధము, అపవిత్రమైన ప్రాణబంధం ఉంటుంది చూసారా, అదే తెగిపోతుంది. Godly soul ties is continuous. అయితే పవిత్రమైన ప్రాణబంధం ఉంటుంది కదా, అది కొనసాగుతూ ఉంటుంది. Okay, సరేనా? later I teach the soul tie, at the time you can understand very ఈ clearly. ప్రాణబంధము అనే సబ్జెక్ట్ ఉంది, దానిని బోధించేటప్పుడు మీకు చాలా స్పష్టముగా అర్థమవుతుంది. So forgiveness is will of God. క్షమించుట అనేది దేవుని చిత్తము. So we should forgive. కాబట్టి మనము క్షమించాలి. So how we forgive already I told you. ఏ విధముగా క్షమించాలి అనేది ఇంతకు ముందే మీకు చెప్పాను. Okay, సరేనా? so first you list the person's name. నేనేమన్నాను? ముందుగా మీరు ఎవరెవరినైతే క్షమించాలో వాళ్ళ పేర్లు రాసుకోమన్నాను.
your mind, how can understand the situation, the place name or the action name or the person name or anything you can wrote to confess through the name can forgive the people. నేనేమన్నాను అంటే కొన్నిసార్లు కొంతమంది పేర్లు మీకు తెలుసు, మరి కొంతమంది పేర్లు మీకు తెలియకపోవచ్చు. అయితే మీకు అర్థం అవ్వడానికి మీరు ఎవరినైనా క్షమించాల్సి ఉంటే ఆ సన్నివేశాల పేర్లు కానీ, ఆ వ్యక్తుల పేర్లు కానీ, లేకపోతే కొన్ని జరిగిన సంఘటనలు ఉంటాయి కదా, అవైనా క్లుప్తంగా రాసుకుంటే మీరు ఈ డెలివరెన్స్ టైంలో ఒప్పుకోమన్నప్పుడు, క్షమించమన్నప్పుడు వారు పేర్లు చదివి ఆ సంఘటనలు చదివి మీరు ఒప్పుకోవచ్చు, క్షమించవచ్చు. The Hebrew chapter 12 verse 15 says like this. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం ఈ విధంగా అంటుంది. Lest any root of bitterness springing up trouble you. 12:15. 12-15 వచనం ఏమంటుంది అంటే, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవచ్చున్నారేమో అనియు అంటున్నాడు. ఇక్కడ చేదైన వేరు అనే ఒక మాట రాయబడింది. One man of God written like this, bitterness is a cancer true in our spirit. ఈ చేదు అనేది మన ఆత్మకు ఒక క్యాన్సర్ వంటిది అని ఒక దైవజనుడు రాశాడు. It's drain strength from us. అది ఏం చేస్తుంది అంటే మనలో నుండి బలమంతటిని కూడా క్షీణించిపోయే విధంగా చేస్తుంది. Okay, every bitterness drain in our strength. లోపల చేదు ఉందనుకోండి, అది ఏ చేదు అయినా సరే మన బలమంతటి కూడా తరించిపోయే విధంగా చేస్తుంది. మన బలహీనులను చేసేస్తుంది అది. Keep the bitterness in her heart. ఎవరైతే చేదును వారి హృదయాల్లో కలిగి ఉంటారో, the body automatically feel weakness. వెంటనే శరీరము అనేది ఆ బలహీనత అనుభవిస్తుంది. బలహీనత శరీరములో ఉన్నట్లుగా బలహీనత కలుగుతుంది. Many people says like this, I am not forgive. చాలా మంది అంటూ ఉంటారు కదా, నేనైతే క్షమించను. Why I want to forgive? నేను ఎందుకు క్షమించాలి అతన్ని? That fellow always against me. వాడు ఎప్పుడు చూసినా నాకు విరోధంగా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాడు. So I am not forgive. కాబట్టి వాడిని నేను క్షమించను. So likewise the people always share about like pride word. ఇలాగా కొన్నిసార్లు గర్వముతో కొంతమంది ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. What happened? No. ఏమవుతుందో తెలుసా? That was no problem. అవతల వ్యక్తికి ఏ సమస్య ఉండదు. You keep the bitterness in your heart. నీ హృదయములో వారి మీద చేదును పెంచుకుంటూ పోతే, ఆ చేదును లోపల అలాగే ఉంచుకుంటే, you keep unforgiveness in your heart. క్షమించలేని ఆ తత్వమును, ఆ గుణము నీలో అలాగే ఉంటూ ఉంటే, unforgiveness through you keep in your heart to the pride. ఈ క్షమించని గుణము ద్వారా నీలోనికి గర్వము అనేది వచ్చేస్తుంది. At the time, ఆ సమయములో automatically your body strength trained, you feel weakness. ఏమవుతుందో తెలుసా? నీకు తెలియకుండానే నీ శరీరములో ఉన్న బలమంతయు కూడా క్షీణించిపోతూ ఉంటుంది. నీవు బలహీనునిగా ఉన్నట్లు నీకు అనిపిస్తుంది. Okay, అర్థమైందా నేను చెప్పింది? The bitterness keep in a heart, especially for the women. ప్రాముఖ్యంగా ఈ చేదు అనేది స్త్రీలు వారి గుండెల్లో దాచుకుంటారు, లోపల పెట్టుకుంటారు. Okay, అవునా? most of the men forgot. చాలా మంది పురుషులు అనుకోండి ముఖం మీద అనేసి మర్చిపోతారు. Anything casually taken. చాలా మంది పురుషులు సాధారణంగా సర్వసాధారణంగా తీసుకుంటారు, దాన్ని వదిలేస్తారు, పెద్దగా పట్టించుకోరు. But the women it's not like this. కానీ ఆ స్త్రీల విషయంలో ఇది అలా కాదు. 40 years 50 years before thing also memory. 40 సంవత్సరాలు 50 సంవత్సరాల ముందు జరిగినవి కూడా గుర్తుంటాయి. Anything happen in his family life, ఏదైనా కుటుంబ జీవితంలో ఏదైనా జరిగింది అనుకోండి, immediately go back to the marriage day. ఏదైనా చిన్న గొడవ వస్తే చాలు వెంటనే పెళ్ళైన రోజుకి వెళ్ళిపోతారు, ఆ రోజు ఇలా జరిగిందని. The marriage function before the arrangements in the engagement time, your father do like this, your mom do like this, your brothers and sisters do like this starting. చిన్న గొడవ మొదలైతే చాలు పెళ్లికి ముందు నిశ్చితార్థం రోజున మీ తల్లిదండ్రులు ఎలా చేశారు, మీ అన్నదమ్ములు ఎలా చేశారు, అది చేశారు ఇది చేశారు అన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఈ రోజు మాట్లాడుతూ ఉంటారు. You ask dowry, you ask the starting the beginnings. ఎప్పుడో 20 సంవత్సరాల ముందు కట్నం అడిగావు, ఇది అడిగావు, అది అడిగావు అని ఎప్పుడో కథ మొదలెడతారు. The husband's
saw like the big eyes of him. ఈ భర్త ఏమో ఇలా కళ్ళు తేలేసి ఏం చెప్పాలో తెలియక అయోమయంగా చూస్తూ ఉంటాడు. Okay, in our area one pastor told the lady's mind always the ball like ball. మా యొక్క ఏరియాలో ఒక సేవకుడు ఉన్నాడు. ఆయన ఏం చెప్పాడు అంటే ఆడవాళ్ల మెదడు ఎప్పుడు కూడా ఒక బంతి వలె ఉంటదంట. స్టార్టింగ్ పాయింట్, ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటది. సో రొటేట్ అగైన్ రిటర్న్ ద సేమ్ పాయింట్. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఒక దగ్గర ప్రారంభించారనుకోండి, మొత్తం తిరిగి వచ్చి మళ్ళీ అక్కడికే వస్తారు, మళ్ళీ మొదలకే వస్తారు. ఎవ్రీ టైమ్ స్టార్ట్ ద సేమ్ పాయింట్. ప్రతిసారి ఒకే పాయింట్ ఆరంభించి మళ్ళీ అక్కడికే తిరిగి వస్తారు. అరౌండ్ లైక్ ఏ సర్కిల్ దెన్ స్టార్టింగ్ పాయింట్. అంటే ఒక చక్రం లాగా తిరిగి వచ్చి మళ్ళీ ముందుకే ఎక్కడ స్టార్ట్ చేశారో అక్కడికి వచ్చి ఉంటారు. ఇట్స్ ఆల్ రిఫ్లెక్టెడ్ ఇన్ అవర్ హార్ట్ బిటర్నెస్, కీపింగ్ ద బిటర్నెస్. దీనికి కారణం ఏమిటి అంటే హృదయములో చేదైన వేరు కలిగి ఉండడం ద్వారా చేదును లోపల పెట్టుకుంటే అలాగే జరుగుతుంది. బైబిల్ సేస్ డోంట్ కీప్ ద బిటర్నెస్ ఇన్ అవర్ హార్ట్. బైబిల్ ఏమంటుందంటే మీ హృదయములలో చేదును ఉంచుకోవద్దు. ఓకే, సరేనా? ఎఫెసియన్స్ చాప్టర్ 4:29. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29వ వచనము. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. ఓకే, సరేనా? హియర్ రిటన్ మెనీ థింగ్స్. ఇక్కడ చాలా విషయాలు రాయబడ్డాయి. సో లెట్స్ ఆల్ బిటర్నెస్. కాబట్టి సమస్త చేదును, ఓకే, అండ్ వర్త్ అండ్ యాంగర్ అండ్ గ్లామర్ అండ్ ఈవిల్ స్పీకింగ్ లైక్ 4:29 చదివినప్పుడు 31 తెలుగులో 31. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఓకే, సరేనా? 29 to you start all the until 31. 29న ప్రారంభించి 31 వరకు మీరు చదవండి. ఓకే, సరేనా? Here wrote many things. ఇక్కడ చాలా విషయాలు రాయబడ్డాయి. So everything like in our heart inside keeping, it's a problem, making problem. ఇక్కడ చూసిన ప్రతిదీ కూడా హృదయములో పెట్టుకున్నట్లయితే ఇవి ఒక పెద్ద సమస్యనే తీసుకుని వస్తుంది అన్నట్లుగా చెప్తుంది. ఓకే, సరేనా? ఇట్స్ ఆల్ క్యారెక్టర్ గాడ్ వాంట్స్ టు కాస్ట్ అవుట్ ఇన్ అవర్ మైండ్. అంటే ఇటువంటి లక్షణాలన్నీ కూడా మీ మనసులో నుండి, మీ హృదయములో నుండి నెట్టివేయబడాలి, అవి బయటికి పోవాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. Here written very clearly, put away from you. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పబడింది, వాటన్నిటిని కూడా మీరు విసర్జించుడి, లేక మీకు దూరముగా పడవేయండి. Your spirit, your soul, your body, మీ యొక్క ఆత్మ, ప్రాణము, శరీరము, your wholeness of in your physical, mental, sexual, all the part. అంటే మీ పరిపూర్ణత, మీ శరీరము, మీ శారీరకముగా, మానసికముగా, లైంగికముగా అన్ని విషయాలలో నుండి వాటిని పారవేయాలి. Throw outside. వాటన్నిటిని కూడా విసర్జించాలి, బయటకు విసిరి పారేయాలి. Don't keep inside. మీ లోపల వాటిని పెట్టుకోవద్దు. Any seed put on the ground, put water. ఏ విత్తనాన్నైనా సరే మీరు నేలలో ఉంచి నీళ్లు పోసారనుకోండి, automatically first grown the roots. వెంటనే ఏమవుతుంది అంటే వేర్లు కింద పారతాయి. ఓకే, అవునా? any bitterness, ఏ చేదైనా, any anger, ఏ కోపమైనా, any kind of unwanted character, ఏ క్రోధమైన, అనవసరమైన గుణము ఏదైనా ఉంటే, any evil speaking, ఏదైనా అల్లరి, దూషణ, it's created a strong bitterness root. అవేమవుతాయి అంటే ఇటువంటివి మీ హృదయములో ఉంటే అవి ఒక బలమైన చేదైన వేరు మీ హృదయములో పారే విధంగా చేస్తాయి. That all character showing a good fruit. It's not a good fruit, it's a bad fruit for in our life. కానీ బయటకు మాత్రం మంచి ఫలాలు కాస్తున్నట్లు కనిపెడొచ్చు కానీ ఆ ఫలాలు అన్నీ కూడా మంచివి కాదు, కానీ అవన్నీ కూడా చేదైన ఫలాలే, చెడ్డ ఫలాలే కనిపిస్తాయి. ఓకే, సరేనా? You don't try to took off all fruits. కాబట్టి
చెట్టుకున్న ఫలాలన్నీ కత్తిరించేయడానికి ప్రయత్నించొద్దు. So you cancel all, you cut the roots. ముందు మీరు ఏం చేయాలి అంటే ఫలాలు కాదు కానీ కింద వేర్లను కట్ చేయాలి, కింద వేర్లు తీసేయాలి. The process of forgiveness. సరే, ఇప్పుడు ఈ క్షమాపణ ఎలా, ఏ ప్రాసెస్ ఏంటి, ఈ క్షమించుట ఎలాగునా? Confess sin of unforgiveness. కాబట్టి మొదటిగా మీరు ఏం Confess your sin of unforgiveness. మొదటిగా మీరు ఏం ఒప్పుకోవాలి అంటే, నేను క్షమించలేదు ప్రభువా, క్షమించకుండా పాపము చేశాను, అది మీరు ముందు ఒప్పుకోవాలి. Confess your sin of bitterness, anger and etc. మీ ద్వేషము, పగ, క్రోధము, ఇంకా మీలో ఏమేమైతే ఉన్నాయో మీరు వాటిని ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. ఇవన్నీ మీ పాపములు ప్రభువా, ఈ పాపములన్నీ నాలో ఉన్నాయని ఒప్పుకోవాలి ఆయన సన్నిధిలో. Second thing, రెండవది ఏం చేయాలి మీరు? everything you only the 100% the problem maker. 100% ప్రతిదానికి నీవే సమస్యకు కారణము. You only allowed to go inside the root of bitterness. 100% ప్రతి సమస్యకు కారణము నీవే అని ఒప్పుకోవాలి. అంటే ఆ చేదైన వేరు నీలోకి వెళ్ళడానికి, నీలో పాతబడడానికి నువ్వే అనుమతించావు. But the people, normally the Christian people told, in the evil spirit without calling they enter. కానీ క్రైస్తవులు ఏమంటూ ఉంటారంటే, నేను అనుమతించకుండానే, నేను పిలవకుండానే అపవిత్రాత్మ నాలోనికి ప్రవేశించింది అంటూ ఉంటారు. It's not yet true. అది వాస్తవము కాదు. The Bible say very clearly, you open door only the evil spirit enter in our life. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, నీవు తలుపులు తెరిస్తే తప్ప అపవిత్రాత్మ నీలోనికి ప్రవేశించదు. Okay? సరేనా? It's not without calling they enter. Without calling, పిలవకుండా అవి రావు. Okay? అర్థమైందా? With calling, మీరు పిలిస్తేనే అవి లోపలికి వస్తాయి, through action. మీ క్రియల ద్వారా గాని. Okay? సరేనా? So when you enter the evil spirit in our body, ఎప్పుడైతే ఈ అపవిత్రాత్మలు, దురాత్మలు మీ శరీరంలోనికి ప్రవేశిస్తాయో, based on the debits. అంటే ఇవి ఎలా ప్రవేశిస్తాయి అంటే, మీరు రుణపడి ఉంటారు కదా, ఆ రుణాలను బట్టి అవి లోపలికి ప్రవేశిస్తాయి. Repay only, cancel the entrance door to cast out and close the door. ఎప్పుడైతే ఆ రుణములకు తిరిగి చెల్లిస్తారో అప్పుడే మీరు వాటిని బయటికి తరిమి కొట్టగలరు, అప్పుడే తలుపులు మూయగలరు. I get angry in Bobby. ఉదాహరణకి నా మీద ఆయన కోపపడ్డారు. Okay? అర్థమవుతుందా? So through the anger, ఈ కోపము ద్వారా I open door. నేనేం చేశాను? తలుపు తెరిచాను. So allowed the enter in the demon. ఆ అపవిత్రాత్మ, దెయ్యము నాలోకి ప్రవేశించడానికి కోపపడుట ద్వారా తలుపు తెరిచాను. Why I get angry? ఎందుకు కోపపడ్డాను? I feel reject. తృణీకరించబడ్డాను, నన్ను తిడుతున్నాడు, తృణీకరించాడు అనే ఫీలింగ్ ఆయనకు ఉంది. I feel unworthy, failure like. అయ్యో, నేను అయోగ్యుణ్ణి, అపాత్రుణ్ణి, ఓడిపోయాను, అపజయపాలయ్యాను అనే భావన నాలో పాతుకుపోయింది. So I cover a mask, the anger mask. కాబట్టి కోపము అనే ఒక ముసుగు ధరించుకున్నాను. Then immediately I am ready to fighting. కాబట్టి కోపం ఉండగానే, కనబడగానే కోపపడతాం, గొడవ పడతాం వెంటనే జరుగుతుంది. But how to I repay? మరి ఈ రుణాన్ని నేను ఎలా తిరిగి చెల్లించాలి? Jesus loves me. యేసు నన్ను ప్రేమిస్తున్నాడు. Before you think nobody love. ఇంతకు ముందు నన్ను ఎవరూ ప్రేమించుట లేదని నువ్వు అనుకున్నావు. Okay? అవునా? Now God told, I love you. కానీ దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. Anyone love or not love, it's no problem. Jesus, the God, the Father God, it's love me. ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా పర్వాలేదు, కానీ తండ్రి అయిన దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, యేసు నన్ను ప్రేమిస్తున్నాడు అని మొదట తెలుసుకోవాలి. So first I remove my rejection mask. కాబట్టి మొదట నేనేం చేస్తాను అంటే, నేను తృణీకరించబడిన వాడని, అందరూ నన్ను తిరస్కరించారు అనే ముసుగుందో చూసారా, ముందు ఆ ముసుగును నేను తొలగించుకోవాలి. And the God encourage me, the God loves me, the God support me. So I am not failure. The second mask I throw out. కాబట్టి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నాకు సహకారిగా ఉన్నాడు, దేవుడు ఎప్పుడు నా పక్షముగా ఉంటాడు గనుక నేను ఓడిపోయేవాడిని కాదు, నేను అపజయపాలయ్యేవాడిని కాదు అని ఈ ఓడిపోయాను అనే భావన ఉంది చూసారా, ఆ రెండవ ముసుగును కూడా తీసివేయాలి. Understand? అర్థం చేసుకోవాలి. So third one, ఇప్పుడు మూడవ ముసుగు, I am only 100%
authority to the cancel power. మూడవది ఏంటంటే ఈ నాలో ఉన్న దీనిని క్యాన్సిల్ చేయడానికి నాకు మాత్రమే అధికారం ఉంది. 100% నాకే అధికారం ఉంది. Bobby, it's not. బాబీకి నాకు లేదు క్యాన్సిల్ చేసే అధికారం. Okay. అర్థమైందా? I only allowed to enter the evil spirit. ఎందుకంటే ఆయన నా మీద కోపపడడాన్ని బట్టి అపవిత్రాత్మ ఆయనలోనికి ప్రవేశించడానికి ఆయనే అనుమతించాడు. I only against. ఆయనే వ్యతిరేకముగా ఉన్నాడు. Understand? అర్థం చేసుకోవాలి ఇది. So now కాబట్టి ఇప్పుడు you can understand very clearly. మీరు అర్థం చేసుకోగలరు. You are ready to forgive the people, offender people. ఎవరైతే బాధించబడ్డారో వారిని క్షమించడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. ఓకే, అర్థమైందా? యారు బాధించాంగలో యారు బాధి నీంగ యారు బాధించింగలో రెండు పేరైயும் మన్నికను. మీరు ఎవరినైతే బాధించారో లేదా మీరు ఎవరి చేత అయితే బాధించబడ్డారో ఇరువురు కూడా క్షమించుకోవాలి. ఇద్దరు క్షమాపణ అంటే ఇద్దరిని క్షమించుకోవాలి. ఓకే, సరేనా? ఫస్ట్ ఫర్గివ్ యువర్సెల్ఫ్. మొదట నిన్ను నువ్వు క్షమించుకోవాలి. యాక్సెప్ట్ యువర్సెల్ఫ్. నిన్ను నీవు అంగీకరించాలి. సో దెన్ లవ్ నైబర్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ. తరువాత నీ స్నేహితులను గాని నీ పొరుగు వారిని గాని నీ ఇంటిలో సభ్యులను గాని నువ్వు ముందు ప్రేమించాలి. యు టోల్డ్ లార్డ్ ఐ ఓన్లీ allowed inside the anger, rejection, in everything. నేనే ప్రభువా నా స్వహస్తాలతో నా నోటి మాటను బట్టి నేనే కోపపడుట ద్వారా తిరస్కరించబడ్డాను అనే భావన ఉండడం ద్వారా నేనే అపవిత్రాత్మకు చోటిచ్చాను, అనుమతించాను. I close the door, your acceptation. నీ యొక్క ఆ యొక్క తలుపును మూసేశాను. ఇప్పుడు you are accepted. నీవు అంగీకరించావు నన్ను. Through I close the door. నీవు అంగీకరించడాన్ని బట్టి నేను ఇప్పుడు ఆ తలుపు మూసేశాను. Now I are ready to cast out all the demon. ఇప్పుడు ఆ దెయ్యములను వెళ్ళగొట్టడానికి నేను సిద్ధముగా ఉన్నాను. How? ఎలాగునా? You gave me authority. నీవు నాకు అధికారం ఇచ్చావు కదా ప్రభువా. Break the stronghold. బలమైన దుర్గాలను పడగొట్టుటకు నువ్వు నాకు అధికారం ఇచ్చావు. So I entered the spirit. కాబట్టి ఇప్పుడు ఆత్మ ప్రవేశించింది. Whatever build in my central nervous system. కాబట్టి ఇప్పుడు ఏమని చెప్పాలి? అపవిత్రాత్మ నాలోనికి ప్రవేశించి ఆ కేంద్ర నాడీ వ్యవస్థలో ఏ దుర్గాలను కట్టాడో I ready to break. వాటన్నిటినీ కూడా పడగొట్టడానికి నేను సిద్ధముగా ఉన్నాను. I am not expecting any one of the man command and break. ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆజ్ఞాపించుట ద్వారా అవన్నీ కూడా బద్దలవుతాయి అని నేను ఎదురు చూడడం లేదు. God gave me the authority to forgive one another. ఒకరిని ఒకరు క్షమించుకోగలిగిన అధికారాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు. Through the forgiveness you can destroying the stronghold in our body. ఎప్పుడైతే నువ్వు క్షమిస్తావో ఈ క్షమాపణ ద్వారా నీ దేహములో ఉన్న బలమైన దుర్గములను నీవు పడగొట్టగలవు. When you break the stronghold, ఎప్పుడైతే ఈ బలమైన దుర్గములను పడగొడతావో now no more place to hide the evil spirit. ఇప్పుడు ఈ అపవిత్రాత్మలు దాగుకోవడానికి వాటిని అవి మరుగు చేసుకోవడానికి స్థలము, చోటు లేదు. And also అది మరియు the evil spirit joined together. ఈ దురాత్మలు అనేవి ఒకదానితో ఒకటి అంటు పెట్టుకొని ఉంటాయి. Okay, అర్థమైందా? joined together. ఈ రెండు కూడా కలిసే ఉంటాయి, అతుక్కుని ఉంటాయి. The spirit is different. ఈ రెండు ఆత్మలు ఒకటానికి ఒకటి వేరు. One name anger, ఒకదాని పేరు కోపము అనే అపవిత్రాత్మ, another name rejection, మరొక దాని పేరు తిరస్కరణ అనే అపవిత్రాత్మ, మరొకటేమో నన్ను వేరు చేశారు అనే ఆత్మ, మరొకటి మోసము అనే ఆత్మ. and all spirit joined like a link. ఇవన్నీ కూడా ఒక సంకెళ్ళ వలె ఒకదానితో ఒకటి లింక్ చేయబడి జత చేయబడి అతుక్కుని ఉంటాయి. What happened? ఏమవుతుంది? Now I call the spirit of anger, you should come out. ఇప్పుడు ఆ కోపము అను ఆత్మ బయటికి రా అని పిలుస్తున్నాను. For example, this name is anger. ఉదాహరణకి నా పేరు కోపము అనుకోండి. My name is not anger. ఈయన పేరు వచ్చి కోపము కాదు. So immediately one man of God or any one of the person, it's called to come out. ఎప్పుడైతే ఒక దైవజనుడు గాని ఎవరైనా ఒక వ్యక్తి కోపమా బయటికి రా అన్నప్పుడు the anger ready to go. కోపం వెళ్ళడానికి బయటికి పోవడానికి ఇష్టపడుతుంది, రెడీగా ఉంటది. They obey the God's word. దేవుని వాక్కుకు దేవుని మాటకు లోబడడానికి కోపం రెడీగా ఉంటది. But I no needed to obey myself. It's a different name. ఈయన పేరు వచ్చి వేరొక పేరు కాబట్టి ఆ కోపమును రమ్మన్నప్పుడు ఈ ఆత్మ దానికి లోబడాల్సిన అవసరం లేదు. You go, I am not go. I'm trying to pull like
కాబట్టి నీవు బయటికి పో, నేనైతే రాను అని ఈ ఆత్మేమో కోపాన్ని కూడా లోపలికి ఈడుస్తూ ఉంటుంది, వెళ్ళనివ్వదు. That spirit is ready to go out. ఈ కోపము అనే ఆత్మ బయటికి పోవడానికి రెడీగా ఉంటది. Myself and some more spirit pull inside. కానీ మరికొన్ని ఆత్మలు ఏం చేస్తాయి అంటే లోపలికి లాగుతూ ఉంటాయి, వెళ్ళనివ్వదు. What happened? అప్పుడు ఏమవుతుంది? That person roll on the ground and shouting or a big problem making. అప్పుడు ఏమవుతుంది అంటే ఆ దెయ్యం పట్టిన ఆ ఆత్మలో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు అంటే నేల మీద పడి దొర్లుతూ ఉంటాడు, అన్ని రకరకాలైన విన్యాసాలన్నీ చేస్తూ ఉంటాడు. So easy to get delivered. అయితే విడుదలను సులువుగా పొందాలి అంటే break the link. ఏం చేయాలి అంటే ఈ ఆత్మలు ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి కదా, ఆ కలయికను, ఆ జతపడిన దానిని నేను తెంపివేస్తున్నాను అని చెప్పాలి. Use the power and authority God gave me. దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని, శక్తిని ఉపయోగించి, Evil spirit, అపవిత్రాత్మలారా, I break in your links. మీ లింకులను, మీ యొక్క ఆ జతలను నేను విరగగొడుతున్నాను, వేరుపరుస్తున్నాను అని చెప్పాలి. The confessed spirit or unconfessed spirit also no problem. I separate each one of the spirit now. అవి ఎటువంటి ఆత్మలైనా పర్వాలేదు కానీ ప్రతి ఆత్మను ఒకదానితో ఒకటి వేరుపడును గాక, ఒకదానితో ఒకటి కలిసి ఉండడానికి వీల్లేదు అని ఆ సంఖ్య, ఆ యొక్క ఆ జతపడిన ఆత్మలను తెంపివేయాలి. Okay, అర్థమైందా? the spirit separate. ఇప్పుడు ఏమవుతుంది అంటే మీరు అలా ఆజ్ఞాపించినప్పుడు ఈ ఆత్మలు ఒకదానితో ఒకటి వేరుపరచబడతాయి, వేరైపోతాయి. Now call the spirit of anger, come out. ఓ కోపము అనే ఆత్మ బయటికి రా అని పిలవండి. Easily the spirit went out. వెంటనే ఈ కోపము అనే ఆత్మ బయటికి పోతుంది. The spirit of rejection, automatically the spirit of rejection తిరస్కరణ, తృణీకరణ అనే ఆత్మ బయటికి పో అనగానే అది దాని పాటికి అది పోతుంది. In the spirit of unlovable, you should come out immediately. That spirit is come out. ఎవరు నన్ను ప్రేమించటలేదు అని కృంగదీసే ఆత్మ బయటికి పో అనగానే వెంటనే అది బయటికి పోతుంది. So before we don't know, so just call, come out, come out, come out. That's the reason the people roll on the ground. కానీ ఈ విషయం మనకి ఇంతకు ముందు తెలియదు కాబట్టి బయటికి రా, బయటికి రా, బయటికి రా అని పిలుస్తున్నాం, కానీ ఆ దెయ్యాలు పట్టిన వాడు మాత్రం నేల మీద పడి దొర్లుతూ ఉన్నాడు, అందులో నుండి విడుదల పొందలేకపోతూ ఉన్నాడు. Listen very carefully. జాగ్రత్తగా వినండి ఈ మాటలు. You careful to the deliverance time, confess time. You should confess through your mouth very careful. విడుదల సమయములో, ఒప్పుకోమన్న సమయములో చాలా జాగ్రత్తగా ప్రతి దానిని కూడా మీరు ఒప్పుకోవాలి, క్షమించాలి. Whatever here to teach you, you also should reply through in our language. అంటే ఇక్కడ మేము ఏదైతే నోటితో చెప్పమంటామో ఆ మాటలను మీరు కూడా కలిసి చెప్పాలి, నోరు తెరిచి మాతో పాటు చెప్పాలి. English watching people, I told you can reply. ఇంగ్లీష్లో మాట్లాడేవారు నేను చెప్పేటప్పుడు నాతో మీరు చెప్పాలి. Whatever I say you can reply. అంటే నేను చెప్పిన దాన్ని నా వెనుక మీరు చెప్పాలి. Telugu in Bobby's prayer time. ప్రార్థన సమయములో తెలుగులో నేను చెప్తున్నప్పుడు నా వెనుక మీరు చెప్పాలి. And the Hindi also. అలాగునే హిందీ కూడా. So whatever your language you hear through in our translator, you can confess the proper method. కాబట్టి మీ భాష ఏదైనప్పటికీ ట్రాన్స్లేషన్ ద్వారా మీరు వింటూ ఉన్నప్పుడు నా వెనుక క్రమబద్ధీకరణలో చెప్పమన్నప్పుడు మీరు నోరు తెరిచి గట్టిగా చెప్పాలి. In that confess through your mouth only, cancel the debate. మీరు ఎప్పుడైతే నోటితో ఒప్పుకుంటారో అప్పుడే మీరు రుణపడి ఉన్నారు చూసారా, ఆ రుణాలన్నీ కూడా కొట్టివేయబడతాయి. Understand? అర్థమైందా? So it is very important. ఇది చాలా ముఖ్యమైనది. Then తరువాత cast out the demon. దెయ్యమును వెళ్ళగొట్టాలి. Okay? How to call the demon? మరి ఈ లోపల ఉన్న అపవిత్రాత్మను, దెయ్యమును ఎలా పిలవాలి? Whatever you confess, unforgiveness, anger, whatever you confess. మీరు ఏది ఒప్పుకున్నా సరే, క్షమించరాని గుణము, మరి ఏదైనా సరే కోపము, మీరు ఏది ఒప్పుకున్నా, That based on every spirit, అంటే ప్రతి ఆత్మ దానిని బట్టి we commanded. కాబట్టి అంటే లోపల మీకు ఏదైనా సరే దానిని బట్టి మీరు దాన్ని ఆజ్ఞాపించాలి. But your side, అయితే మీ పక్షముగా అంటే simple faith action.
అయితే మీ సైడ్ నుంచి మీరు చేయవలసింది ఏంటి అంటే ఒక సులువైన విశ్వాసపు క్రియ అనేది మీరు చేయాలి. It's faith action. అది ఫెయిత్ యాక్షన్ అంటారు. విశ్వాసముతో ఒక యాక్షన్ మీరు చేయాలి అంతే. Okay, it's not a mesmerism, it's not a psychologist light. ఇదేదో ఒక మాయో మంత్రమో లేకపోతే అలాంటిది ఏమీ కాదు. Okay, అర్థమైందా? it's the faith action. ఇదేంటంటే ఒక యాక్షన్ చేయమన్నప్పుడు అది విశ్వాసముతో మీరు చేసే యాక్షన్ అంతే. Why we follow that action? ఎందుకు మరి ఆ యాక్షన్ ని చేయమంటాము? All other actions without your willing you can do. మిగతా యాక్షన్స్ అంటే మిగతా చర్యలు మిగతావన్నీ కూడా మీ అనుమతి లేకుండానే జరిగిపోతాయి. I told you clap in your hands. నేను చప్పట్లు కొట్టమంటాను. So immediately without willing you can clap. నేను చప్పట్లు కొట్టమనగా Willing or without willing. చూడండి, నేను చప్పట్లు కొట్టమని అనగానే మీకు ఇష్టం లేకపోయినా వెంటనే చప్పట్లు కొడతాం ప్రారంభిస్తారు. Some slept also clap like. కొంతమంది పడుకున్నా సరే ఈ విధంగా చప్పట్లు కొడతారు. Okay. So sometime the pastor told kneel down. కొన్నిసార్లు పాస్టర్ గారు మోకరించమనగానే All it's not willing to kneel down. అందరూ మోకరించడానికి ఇష్టపడరు. Okay. అవునా? But without willing also the like. కొన్నిసార్లు వారికి ఇష్టం లేకపోయినా పాస్టర్ గారు చెప్పారు కనుక ఏదో బలవంతంగా నీరసంగా మోకరిస్తారు. Understand? అర్థమైందా? But breath out only. కానీ ఇప్పుడు విశ్వాసపు క్రియ అని చెప్పాను చూసారా యాక్షన్, అదేంటంటే బ్రెత్ అవుట్ అంటే ఊపిరిని బయటికి విడిచుట అనే ఈ యాక్షన్ ఉంది చూసారా? Like అలా inside. అంటే లోపల నుండి Through in our mouth. లోపల నుండి ఆ ఊపిరిని బయటికి నోటి ద్వారా విడిచిపెట్టడం. Okay. సరేనా? That action without your willing you can't do. ఈ యాక్షన్ ఉంది చూచారు, ఇది మీ ప్రమేయం లేకుండా ఇష్టపూర్వకంగా చేస్తే తప్ప ఆటోమేటిక్ గా జరిగేది కాదు. ఇది expect deliverance only the faith action through your mouth you done. ఎప్పుడైతే విడుదల కావాలి అని ఇష్టపడతారో అప్పుడే ఈ విశ్వాసపు యాక్షన్ అనేది మీ నోటి ద్వారా మీరు చేస్తారు. Understand? అర్థమైందా? That's the reason many men of gods from 1802 start such kind of ministries. అందుచేతనే 18వ శతాబ్దము నుండి ఇటువంటి పరిచర్యను చాలా మంది దైవసేనులు ప్రారంభించారు. But India reached such kind of inner healing is only the 1900 after only. అయితే భారతదేశంలో ఇన్నర్ హీలింగ్ అనే మినిస్ట్రీ 19వ శతాబ్దం అంటే 1900 తర్వాతే భారతదేశంలోనికి వచ్చింది. That inner healing ministry first time Tamil Nadu introduced prophet Ezekiel only. భారతదేశం అంటే ప్రాముఖ్యంగా తమిళనాడు రాష్ట్రానికి మొట్టమొదటిగా ఇన్నర్ హీలింగ్ అనే పరిచర్యను పరిచయం చేసింది ఎవరు అంటే ప్రవక్త అయిన ఎజెకియల్ ఫ్రాన్సిస్ గారే పరిచయం చేశారు. At the time the ministers it's not accept that kind of deliverance. ఇటువంటి విడుదలను ఆయన ప్రవేశపెట్టినప్పుడు ఆయన పరిచయం చేసినప్పుడు చాలా మంది దైవజనులు దీన్ని అంగీకరించలేదు. Many post printing like bucket ministry. చాలా మంది కూడా bucket ministry. చాలా మంది కూడా బకెట్ మినిస్ట్రీ అని పేరు పెట్టారు. At the time Ezekiel stopped that kind of ministry. ఆ సమయంలో ఇటువంటి పరిచర్యను ఎజెకియా ఆపేశారు. He prophecy like this. ఈ విధంగా ప్రవచించారు. One team came from abroad. విదేశాల నుండి ఒక బృందం వస్తుంది. So in Tamil Nadu pastor also joined together that ministry. తమిళనాడులో నుండి కూడా కొంతమంది సేవకులు ఆ పరిచర్యలో పాల్గొంటారు, కలుస్తారు. Throughout India they forwarded the ministry. భారతదేశం అంతటా కూడా ఈ పరిచర్యను వారు విస్తరింపజేస్తారు అని అప్పుడే ప్రవచించారు. That prophecy fulfilled in our lifetime. అయితే ఆ ప్రవచనము అనేది మా జీవితంలో మా జీవిత కాలంలో నెరవేరింది. 22 years before I met the team from USA. అమెరికా దేశం నుండి వచ్చిన ఒక టీం ని 22 సంవత్సరాల క్రితం కలిశాను. At the time in Tamil Nadu team 2-3 pastors joined together to do the inner healing ministry. ఆ సమయంలో తమిళనాడులో 2-3 పాస్టర్స్ అందరూ కలిసి ఈ ఇన్నర్ హీలింగ్ మినిస్ట్రీని చేయడం ప్రారంభించాం. Not only in India, now some abroad also this team moved to teach the inner healing and deliverance, to deliver the people, to start the new trained group throughout the world.
ఇక్కడ ఇండియాలో మాత్రమే కాదు, ఇతర దేశాల్లో కూడా ఈ బృందం వారు అనేక మందికి తర్ఫీదునిచ్చి అనేక మందిని అనేక ప్రాంతాలకు పంపించి ఈ ఇన్నర్ హీలింగ్ అనే మినిస్ట్రీని కొనసాగిస్తూ ఉన్నారు, విస్తరింపజేస్తూ ఉన్నారు. Okay. సరేనా? Now you also hear such kinds of ministry you blessed after you can done in our place. మీరు కూడా ఇటువంటి పరిచర్యను విని విడుదల పొంది రుచి చూచిన తర్వాత మీరు మీ ప్రాంతాలకు వెళ్ళి మీరు కూడా ఈ పరిచర్యను కొనసాగించవచ్చు, మీరు చేయవచ్చు. So at that time you command the spirit likewise. కాబట్టి ఏం చేయాలి అంటే ఈ విధంగా ఆ సమయంలో మీలో ఉన్న అపవిత్రాత్మలను గద్దించి బయటికి రమ్మనాలి. But whatever you bring inside. ఏమని చెప్పాలి అంటే గద్దించేటప్పుడు, అపవిత్రాత్మలారా వేటినైతే నువ్వు లోపలికి తీసుకుని వెళ్ళావో. Okay. Not only sick. రోగం మాత్రమే కాదు, Anything. ఏదైనా సరే You bring inside. నువ్వు లోపలికి తీసుకొచ్చి ఉన్నట్లయితే, So took out. నువ్వు తీసుకొచ్చిన వాటన్నిటినీ కూడా పట్టుకొని మరలా బయటికి పో అని చెప్పాలి. ఆ మాట చెప్పాలి మీరు. Okay. సరేనా? So at the time the evil spirit is went out through our breath. అప్పుడు ఏమవుతుందంటే ఆ విశ్వాసపు క్రియ ద్వారా మీరు ఎప్పుడైతే ఆ ఊపిరిని నోటి ద్వారా విడిచిపెడతారో ఆ లోపల ఉన్న దురాత్మ, అపవిత్రాత్మ అనేది వేటినైతే తీసుకుని వచ్చాడో వాటన్నిటిని పట్టుకొని బయటికి పోతాడు. It's all prayer method. ఇదంతా కూడా ఒక ప్రార్థనా విధానంలో జరుగుతుంది. Don't worry, we lead the prayer. At the time you can confess. ఇది ఎలా చేయాలి అని మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఆ ప్రార్థన మేము నడిపిస్తూ ఉంటాం, మాతో పాటు మీరు చెప్తే సరిపోతుంది. Okay. సరేనా? So don't worry. దాని గురించి బాధపడకండి. After complete the prayer, ఈ ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత you just close in our eyes to breath out. మీరు చేయవలసిందల్లా కూడా ఏమిటి అంటే కళ్ళు మూసుకొని ఆ ఊపిరిని బయటికి నోటి ద్వారా విడవటమే. You confess through your mouth very clearly. నోటితో అన్నిటినీ కూడా స్పష్టముగా ఒప్పుకోవాలి, క్షమించవలసిన వారిని క్షమించాలి. Don't be afraid without your disturbing your body. The cast out through the breath is automatic. మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైతే విశ్వాసపు క్రియ అంటే నోటి ద్వారా ఊపిరిని విడిచిపెడతారో మీకు తెలియకుండానే మిమ్మల్ని అల్లాడించకుండానే ఆ లోపల ఉన్న దురాత్మ బయటికి పోతుంది. Somebody it's not understanding the deliverance. కొంతమంది ఈ విడుదల ప్రక్రియను అర్థం చేసుకోరు. But before they scroll and shout and scream or roll on the ground, that only come to the conclusion, I get delivered like. అయితే కొంతమంది ఎలా ఉంటారు అంటే ఇది అర్థం చేసుకోకుండా కింద పడి దొర్లుతేనే, కేకలు వేస్తేనే, అరిస్తేనే అప్పుడు మాత్రమే నాకు విడుదల కలిగింది అనే ఫీలింగ్ వారికి ఉంటుంది. In the deliverance time, some people it's like a vomit sensation. కొన్నిసార్లు ఈ విడుదల ప్రక్రియ జరిగేటప్పుడు కొంతమందికి వాంతి చేసుకునే ఒక సెన్స్ వస్తుంది. It's not vomit, it's ఒక నొరగ. foam like to come out the white. అంటే వాంతులు అని చెప్పడానికి వీలు లేదు, కానీ ఒక నొరగ వంటిది ఏదైనా బయటికి రావచ్చు. నురై తల్లుదల్ అవి అంటే ఒక నొరగ లాంటిది బయటికి వచ్చే ఒక సెన్స్ మీకు అనిపించవచ్చు. కోల్డ్ టైం యు కఫం ఉంటది కదా, అంటే జలుబు చేసినప్పుడు ఏ విధంగా అయితే ఒక కఫం నొరగల బయటకు వస్తుంది అలాంటిది అటువంటిది. వామిట్ మీన్స్ యువర్ ఫుడ్ ఆర్ యువర్ కాఫీ లైక్వైజ్ కమ్స్ అవుట్. వాంతు అని చెప్పినప్పుడు మీరు తిన్న ఆహారము అట్లా బయటకు వచ్చేటివి, అది వేరు. హియర్స్ నాట్ వామిట్. ఇక్కడ వాంతులు కాదు, కానీ వాట్ ఎవర్ ద బ్రోకెన్ ఇన్సైడ్, అంటే లోపల ఏదైతే విరగొట్టబడిందో బలమైన దుర్గాలన్నీ పడద్రోయబడతాయి కదా, లైక్ ఎ ఫోమ్, అదంతా కూడా ఒక నొరగ టైప్ లో అది బయటకు వచ్చేస్తుంది. ఏమవుతుందో తెలుసా? కొన్ని స్థలాలు కొంతమంది ఏం చేస్తారు అంటే పక్క నుండి చూస్తూ ఉంటారు. Some foam comes out. కొంతమందికి నోట్లో నుంచి నొరగొస్తూ ఉంటది. Immediately put the hand like this. వాళ్ళకు నొరగొస్తుంది కదా, నాకు రావట్లేదని వీళ్ళు ఏం చేస్తారు, వెంటనే వేళ్ళు తీసుకొని నోట్లో పెట్టుకొని కెలుక్కుంటూ ఉంటారు. Don't do like this. అలాంటివి ఏమీ చేయకండి. Okay, that deliverance is different. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా విడుదల ఉంటది. Based on your belief system. అంటే నీ యొక్క విశ్వాసాన్ని బట్టి విడుదల ఉంటుంది అంతే. Your faith is good. నీ విశ్వాసం బలంగా దృఢంగా ఉందనుకో, just breath out the through the breath the demons cast out. ఏమీ లేదు, అలా నీ నోటి ద్వారా కొంచెం గాలిని విడిచిపెడితే దెయ్యాలన్నీ కూడా గాలి ద్వారా వెళ్ళిపోతాయి. Cut properly the root
కానీ నువ్వేం చేయాలి? మొదట వేర్లన్నీ కూడా సక్రమంగా నరికేయాలి, నరకవలసిన వాటన్నిటిని తుంచేయాలి. Without information and the stem and branches is automatically fell down. అప్పుడు వేరును నరికేశారనుకోండి, అన్ని వేర్లను, మీకు తెలియకుండానే ఏమవుతుందో తెలుసా? ఆ కాండము, కొమ్మలు, ఆ చెట్టు కింద పడిపోతుంది. Okay, అర్థమైందా? without cutting properly only, అయితే సరిగ్గా వేర్లను మొదలను నరకకపోతే at that time only you can try to morning I told you right, use my car to pull out, try to మొదలు ఉంది కదా, వేర్లతో సహా సరిగ్గా నరకకపోతే మీరు ఆ చెట్టుకు తాడు కట్టి, కారుతో నేను అన్నాను కదా, కారుకి చెట్టుకి తాడు కట్టి ఎంత ప్రయత్నించినా సరే, నా కారుతో ఎంత లాగినా సరే ఆ చెట్టు కూలిపోలేదు అన్నాను కదా, అలాగే అవుతుంది మీ పరిస్థితి కూడా. Okay, అర్థమైందా? so don't worry, it's very easy to get delivered. కాబట్టి చాలా సులువుగా విడుదల పొందుతారు, ఏం బాధపడకండి. When you feel the peace, ఎప్పుడైతే మీలో ఒక సమాధాన స్థితిని మీరు అనుభవిస్తారో, you feel get delivered, అమ్మయ్యా నేను విడుదల పొందాను అనే భావన మీకు కలుగుతుంది చూసారా? at the time you can stop your breath. ఆ సమయంలో నేను చెప్పాను కదా, ఊపిరిని బయటికి విడుస్తారు కదా, అది ఆపేయండి, అక్కడతో చాలు. In case if you feel some tired, లేదా ఒక అలసట మీలో ఉన్నట్లుగా మీకు అనిపిస్తే, at the time you can stop a few minutes, then you can continue to breathe out. కొంచెం అలసిపోయినట్లుగా మీకు అనిపించినప్పుడు ఆ సమయంలో కొంతసేపు ఆగి మరలా ఆ నోటితో ఊపిరిని బయటికి విడిచటం ప్రారంభించండి. Don't think stop the evil spirit without come out. ఆపే అంటే You stop the breath out. ఒకవేళ నువ్వు ఊపిరి వదలటం ఆపేస్తే, in the evil spirit also it's not comes out. You think like this, don't think like this. The breath, it's not bring the demon, it's only for the faith action. The God only deliver. చూడండి, ఎప్పుడైతే నోటితో ఊపిరిని బయటికి విడచమన్నానో ఆ ఊపిరి ద్వారా దెయ్యాలు వచ్చేస్తాయి అన్నప్పుడు కొంతమంది నేను ఊపిరి విడిచిపెట్టడం ఆపేస్తే ఆ దెయ్యాలు లోపలే ఉంటాయి అనుకోకండి. నేను ఎందుకు ఇదంతా చెప్పాను అంటే, ఊపిరి ద్వారా ఏదో దెయ్యాలు బయటికి రావు, కానీ మీ విశ్వాసము కొరకు అది ఒక యాక్షన్గా చెప్పాను అంతే. Understand? అర్థమైందా? So everything God only God of deliver. అన్నిటికీ విడుదలను ఇచ్చువాడు దేవుడే. It's all for we are learning from the Bible. We are learning from some ministries and man of God's too easy to deliver the group of people. అంటే మనం కొంతమంది దైవజనుల నుండి ఎలా సులువుగా విడుదల పొందాలి అనేది కొంతమంది దైవజనుల నుండి, కొంతమంది బృందము నుండి నేర్చుకుంటూ ఉన్నాం. In beginning time I delivered the people one by one. It's long time. ప్రారంభ దినాల్లో నేను ఏం చేసేవాడిని అంటే ఒకరి తర్వాత ఒకరికి ఇది విడుదల అనేది చేసేవాడిని, చాలా సమయం పట్టేసేది. Now no needed for the crowd counting. ఇప్పుడు ఎంతమంది ఉన్నా పర్వాలేదు. ఇప్పుడు 200,000-300,000 also it's no problem. 200 మంది, 2000 మంది, 3000 మంది ఉన్నా పర్వాలేదు. At the same time you teach the faith action, whoever done that faith action, automatically the people get delivered. ఇప్పుడు ఒక్కొక్కరికి విడుదల అవసరం లేదు, ఎంతమంది ఉన్నా సరే ఎప్పుడైతే ఆ విశ్వాసపు యాక్షన్ అంటే ఊపిరిని బయటికి విడవమంటామో ఆ విశ్వాసపు యాక్షన్ ద్వారా సులువుగా విడుదల అందరూ విడుదల పొందుకోవచ్చు. No needed I go touch in each on everybody. అందరి తలల మీద చెయ్యి ఉంచాల్సిన అవసరం లేదు నేను ఇప్పుడు. Okay, అర్థమైందా? the God touch you. నేను తాకడం కాదు, దేవుడే మిమ్మల్ని ముడతాడు. The God heal you. దేవుడే స్వస్థపరుస్తాడు Whatever your problem. మీ సమస్య ఏదైనప్పటికీ. And also మరియు don't try to help in our neighbor students. మీ పక్కనున్న విద్యార్థులకు ఏదో సహాయం చేద్దాం అనుకోకండి. Before we do like this, ఇంతకు ముందు ఈ విధంగా చేసేవారమే. anyone say like ఎవరైనా సరే ఓ అన్నాడు అనుకో, immediately open eyes to help. వెంటనే పక్కనున్న వారు వాడికి సహాయం చేయడానికి వెళ్ళిపోతూ ఉంటారు. Don't do like this. ఆ విధంగా ఎవరు ఏదేం చేసినా పట్టించుకోవద్దు. మీరు You fully concentrate your deliverance. మీరు చేయవలసింది ఒక్కటే, నీ విడుదల మీద మాత్రమే నువ్వు దృష్టి పెట్టు, పక్కనోడి మీద వద్దు. Okay, సరేనా? that's place of comfort. The place of comfort. ఒక సౌకర్యవంతమైన స్థలము. So Thomas Anna give the permission to use freely this auditorium. ఈ యొక్క ఆడిటోరియం అంతటిని కూడా ఫ్రీగా వాడుకోవడానికి థామస్ అన్న పర్మిషన్ ఇచ్చారు. In case anything, the foam like anything comes out through in our mouth, don't worry, you just floor you
use the floor. ఒకవేళ నురగ వంటిది కపము వంటిది నీ నోటి నుండి బయటకు వచ్చేస్తుంది అనుకో, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. నేరుగా ఆ నేల మీద కూడా నువ్వు కక్కవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. Don't run to open the window and the door go out. వెంటనే తలుపు తీసేసి కిటికీ తీసేసి బయట ఊసేద్దాము అనుకోకండి. ఎవరు లేవద్దు అలా. Just sit inside. మీరున్న ప్రాంతం, మీరున్న ప్రదేశంలోనే కూర్చొని అక్కడే మీరు చేయొచ్చు. Anything you can done here. ఏదైనా అక్కడే. After finish the class, క్లాస్ అయిన తర్వాత the team can wash the auditorium, clean the auditorium, tomorrow class, ready to the tomorrow class. కొంతమంది టీం వారు వచ్చి ఈ ఆడిటోరియం అంతా క్లీన్ చేసి రేపటి క్లాస్ కి సిద్ధపరుస్తారు. Okay, సరేనా? understand? అర్థమైందా? So now already the time goes to 9:47. ఇప్పటికి సమయం దాదాపు 9:47 అయింది. So the time it's not enough, I think, maybe. How? సమయం సరిపోదు అనుకుంటున్నా. The deliverance postmortem morning. రేపు చేద్దామా? Okay. రేపు ఉదయం. Time is better, I think. కొంచెం ఇంకా సమయం తీసుకోవడం మంచిది. ఇంకా రాసుకోవాల్సిన వాళ్ళు రాసుకోండి. ఒకసారి మీ జ్ఞాపకం చేసుకొని సన్నివేశాలు అర్థం చేసుకోవడానికి. Okay. సరేనా? Sorry for the inconvenience today. ఈ రోజు అనుకున్నాం కానీ కుదరలేదు కదా, టైం లేదు. So tomorrow morning take some more time. ఇంకా రేపు ఉదయం కొంత సమయం ఎక్కువ తీసుకుందాం. Okay. సరే. So finally you feel the deliverance. చివరిగా నేను విడుదల పొందాను అనే ఒక ఫీలింగ్ మీకు కలిగితే, భావన కలిగితే, just quiet. అప్పుడేం చేయాలి? మౌనంగా ఉండండి. Okay, slowly you praise God. మౌనముగా ఉండి, Not louder. మౌనముగా ఉండి మీ నోటిలో మీరు ప్రభువుని స్తుతించండి, గట్టిగా బెగ్గరగా కాదు. Don't disturb the neighbor students to get delivered. దయచేసి మీ పక్కన కూర్చున్న విద్యార్థులు విడుదల పొందుట కోసం, అంటే వాళ్ళు విడుదల పొందుతున్నప్పుడు వాళ్లకు మీరు ఆటంకంగా మారొద్దు, గొడవ చేయొద్దు. మీరు Deliverance time, విడుదల సమయంలో if you are not like this kind of deliverance, ఒకవేళ ఈ విధమైన విడుదల నాకు ఇష్టము లేదు అని నీకు అనిపిస్తే, I give you permission to go out. బయటికి వెళ్ళడానికి కూడా నేను మీకు అనుమతిస్తున్నాను. But inside you are inside of the auditorium. ఒకవేళ ఆడిటోరియం లోపల నువ్వు కూర్చున్నట్లయితే You should obey the rules and regulations. నీవు నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాలి. Okay, don't open your eyes. చెప్పిన మాట వినాలి. కళ్ళు తెరిచి దిక్కులు చూడకూడదు. Don't take any photos and videos. ఎవ్వరు కూడా వీడియోలు తీయటం, ఫోటోలు తీయటం కుదరదు. Still last 22 years I am do this ministry. గడిచిన 22 సంవత్సరాలుగా ఈ విడుదల పరిచర్యను చేస్తూ ఉన్నాను. Even single photo I am not take any deliverance photos. ఎటువంటి విడుదల కూటములో గాని ఈ విడుదల ప్రక్రియ జరిగేటప్పుడు ఒక్క ఫోటో కూడా తీయలేదు, వీడియోలు కూడా తీయలేదు. Only the teaching only available, the video and audio, everything. కేవలము ఈ విడుదల మీద బోధ మాత్రమే ఆడియో రూపంలోను వీడియో రూపంలో లభిస్తున్నాయి. Why? ఎందుకు? God loves you. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, We also love you. మేము కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. So dear brother and sisters, కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, don't use in our phone to took photos or videos at the time. కాబట్టి విడుదల జరిగే సమయములో దయచేసి మీ ఫోన్లు ఉపయోగించి ఫోటోలు కానీ వీడియోలు కానీ తీయడానికి అనుమతి లేదు. Okay, సరేనా? the online student also, అలాగే ఆన్లైన్ లో వీక్షిస్తున్న వారు at the time no videos. ఆ సమయంలో వీడియో ఉండదు, At the time only audio. ఆడియో మాత్రమే వెళుతుంది, The వీడియో command and everything. వీడియో జరగదు. Where you are listening, at the place you can get delivered through the audio. మీరు ఎక్కడైతే ఉండి వింటున్నారో ఆ స్థలమందే ఈ ఆడియో వినడాన్ని బట్టి మీరు విడుదల పొందొచ్చు. Sorry, in our ministry I am not showing any deliverance through cover the delivered people. మా యొక్క మినిస్ట్రీలో ఈ యొక్క వీడియో షూట్ చేయడం ద్వారా, ఫోటోలు తీయడం ద్వారా విడుదల పొందే వారిని ఎవరిని కూడా బయటకు చూపించడం నాకు ఇష్టం లేదు. Before you saw many videos in the people screaming and the demon manifestation and everything, took photo and especially put on the social media and everything. ఇంతకు ముందు మనం చూసినట్లయితే చాలా మంది ఏం చేసేవారు అంటే ఆ దెయ్యాలు వెళ్ళగొట్టబడటము, ఆ దెయ్యాలు చేసే ఆ విన్యాసాలు, ఆ ఊగడం, అరవడం, కేకలు వేయడం, వాటన్నిటిని కూడా వీడియోలో బంధించి ఫోటోల రూపంలో చాలా సోషల్ మీడియాలో పబ్లిష్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. Many pastor asked to me, Pastor, you send me any
photos or videos in the deliverance time, we can show in our people to how get the deliver like. చాలా మంది అడుగుతూ ఉంటారు, పాస్టర్ గారు ఈ విడుదల ప్రక్రియ జరిగేటప్పుడు మీరు ఫోటోలు ఆ ఫోటోలు తీయండి, వీడియో తీసినట్లయితే మా వాళ్ళకు చూపించి ఏ విధంగా విడుదల పొందుతున్నారో వారికి చూపిస్తామని అడిగేవారు. I say sorry. కానీ నేను అన్నాను, అయ్యా మమ్మల్ని క్షమించండి, మాకు కుదరదు. I am not allowed. I am not take any videos. నేను ఏ వీడియోలు తీయము, దానికి మేము అనుమతి కూడా ఇవ్వము. Wherever I go, I teach. I am not allowed the pastors and the team and everybody. I also am not took any photos. నేను ఎక్కడికి వెళ్ళినను సరే బోధిస్తాను అంతే, బోధ మాత్రమే ఆడియో వీడియో ఉండొచ్చు, కానీ ఈ విడుదల సమయంలో ఎవ్వరు కూడా ఫోటోలు తీయడానికి వీల్లేదు, నాతో సహా. I concern in our mind. ఎందుకంటే మీరందరూ కూడా మీ అందరి పట్ల నాకు అక్కరతో ఉంది. Somebody shows that videos or photos look in our friends, in our family or in our other people. Your heart, it's not ఉదాహరణకి ఒకవేళ మీరు విడుదల పొందే సమయంలో వాటన్నిటిని కూడా వీడియో తీసి ఫోటోలు తీసి మేము సోషల్ మీడియాలో పెట్టామనుకోండి, మీ స్నేహితులు ఎవరో చూసి ఇదేంట్రా అని అడిగారు అనుకోండి, మీకు ఒకలాగా అనిపిస్తుంది, అది నాకు ఇష్టం లేదు. Okay, అర్థమైందా? I am not against in our future life. మీ భవిష్యత్ జీవితానికి నేను వ్యతిరేకనేమి కాదు, భవిష్యత్తులో ఇది ప్రాబ్లంగా ఉండకూడదు. Okay, సరేనా? so that the reason I love you, I inform you, don't take any photos and videos that deliverance time. కాబట్టి డెలివరెన్స్ సమయంలో ఎవరు ఫోటోలు కానీ వీడియోలు కానీ తీయకూడదు దయచేసి. Okay, సరేనా? you are good student, you obey the word also. మీరందరూ మంచివారు కనుక నేను చెప్పిన వాటికి లోబడతారు అనుకుంటున్నా. Finally, I give the permission to praise God. చివరిగా దేవుణ్ణి స్తుతించడానికి మీకు సమయాన్ని ఇస్తాను. At the time loudly you can praise. ఆ సమయంలో ప్రభువుని బిగ్గరగా మీరు స్తుతించవచ్చు. Then finally, చివరిగా I pray, నేను ప్రార్థిస్తాను, God send in his wind of holy to cleanse this area. ఈ ప్రదేశం అంతటిని కూడా దేవా నీ పరిశుద్ధమైన గాలిని పంపి ఈ ప్రదేశం అంతటిని కూడా శుద్ధీకరించుము అని ప్రభువుకి మొరపెడతాను. And all cast out the demons. అలాగునే వీరిని విడిచిపోయిన దెయ్యములన్నీయు Send the angels to go back under the prison in the cross. ఈ దెయ్యాలన్నీ కూడా చెరపట్టబడి సిలువ క్రింద ఉన్న చెరలోనికి పోవునట్లుగా నీ దూతలను పంపుము దేవా అని ప్రార్థిస్తాను. Okay, సరేనా? that spirits moves to any family members or finance or any your business is nothing harm to send all the ungodly demons and evil spirits. The evil spirit in the angels go to the prison of under cross. మీలో నుండి బయటికి పోయిన అపవిత్రాత్మలు దెయ్యములు మీ కుటుంబములో ఉన్న వారి మీద కానీ మీ వ్యాపారము మీద కానీ మీరు కలిగిన వాటి మీద ఇటువంటి ప్రభావము చూపకుండా ఉండునట్లుగా ఏమని ప్రార్థిస్తాము అంటే, ఇక్కడ విడుదల పొందిన దురాత్మలన్నీ కూడా దేవదూతలు వచ్చి వీటన్నిటిని చెరగా పట్టుకొని సిలువ క్రింద వాటిని చెరగా బందీలు చేయునుగాక అని ప్రార్థిస్తాము. With prayer you write the homework. కాబట్టి ఒక ప్రార్థనా పూర్వకంగా నేను చెప్పినవన్నీ రాసుకోండి. Afternoon I told you make the profile. నేను మధ్యాహ్నం చెప్పాను కదా వివరాలన్నీ కూడా రాసుకోమని ప్రొఫైల్ గా. You continue that profile to end before enter the morning class. రేపు ఉదయం క్లాస్ కి వచ్చే సమయం కల్లా మీరు రాయవలసినవన్నీ కూడా రాసుకోండి, జ్ఞాపకం చేసుకొని. Morning class I lead the deliverance section. మార్నింగ్ క్లాస్ లో ఉదయకాల క్లాస్ లో డెలివరెన్స్ అనేది ఉంటది. God help you to deliver our inner wounds, not only wounds, the sickness, weakness, all kind of problems in our life. మీ అంతరంగపు గాయములను స్వస్థపరచుటకు మీ రోగములు వ్యాధులు బాధలు సమస్యలు వీటన్నిటిని కూడా దేవుడు పోగొట్టునట్లుగా దేవుడే సహాయం చేయునుగాక. I just pray for you. మీ కొరకు నేను ప్రార్థిస్తాను. Lord protect all students in the night time. రాత్రి వేళ విద్యార్థులందరినీ కూడా ప్రభువా సంరక్షించు. If they ready to confess through in her mouth. ఆమె లేక అతడు తన నోటితో ఆమె నోటితో ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నారు ప్రభువా. Cancel all the power of demon through in her mouth to cancel. God gave the power and authority used to destroying everything. ప్రతి దానిని అంధకారపు శక్తులను నశింపచేయుటకు దేవా నీవు వారికి ఇచ్చిన అధికారముతో శక్తితో వారు ఉచ్చరిస్తూ ఉండగా వాటన్నిటిని కూడా క్యాన్సిల్ చేయమని అడుగుతూ ఉన్నాము. So don't disturb any
spirit in her family or anything. కాబట్టి ఏ అపవిత్రాత్మ కానీ దెయ్యము కానీ వారి కుటుంబము మీద కానీ వారి కుటుంబంలో ఉన్న ఎవరి మీదను దేని మీదను కూడా ప్రభావము చూపకూడదు, ఎవరిని కూడా అది గలిబిలి చేయకూడదు. The night time don't come out any demon, I bind you. Tomorrow I told you at the time only you cast out. Before you are not disturbing any kind of insufficiency work in his life. కాబట్టి ఏం చెప్తున్నాను అంటే ఉదయకాలం మందు మాత్రమే నేను చెప్పినట్లుగా చేయాలి, రాత్రివేళ ఎవరు కూడా ఈ విధముగా చేయవద్దు. ఉదయకాలం మందే సంపూర్ణముగా విడుదల జరుగుతుంది. Take good rest. మంచి విశ్రాంతి తీసుకోండి. And God bless you. Tomorrow morning meet you. దేవుడు దీవించునుగాక. రేపటి దినమందు మరలా కలుద్దాం.